ఎప్పుడన్నా చూసారా సంఘాల్లో? నేను చాలాసార్లు చూసా. జాగ్రత్త వినండి. ఒకరోజు మీకు చెప్పా ఇంతకుముందు కూడా, వెల్లలూరులో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. వెల్లలూరులో మీటింగ్ జరుగుతూ ఉంటే పాటలు పాడుతూ ఉన్నారు. దగ్గరగా 300 నుంచి 350 మంది ఉన్నారు ఆ పల్లెటూరులోనే. నేను కూడా వెళ్ళాను, స్టేజ్ మీద కూర్చొని ఉన్నా. ఒక వ్యక్తి వచ్చాడు, జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడు అన్నా అన్నాడు. నేను షాక్ అయిపోయా. ఏంద్రా, వీడు తాగటమే తప్పు, వీడు తాగి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సాంగ్ పాడాలన్నా అన్నాడు. ఏమన్నాడు? ఒక పక్క పాడుతున్నారు పాటలు. పాస్టర్ గారు గబగబా దిగొచ్చి, అయ్య గారు పాట అడుగుతున్నాడండి అన్నాడు. ఏమన్నారు? పాట అడుగుతున్నాడు. నేను అన్నాను, పాట అడగటంలో తప్పు లేదు, దేవుని స్తుతించడంలో తప్పు లేదు. ఆయనున్న స్థితిలో ఇప్పుడు పాడకూడదు, ఇవ్వమాకండి అన్న. ఏమన్నాను? ఇప్పుడున్న స్థితిలో ఆయన పాడకూడదు, ఇవ్వమాకండి అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యగారు ఈ ఊర్లో వాడు పెద్దండే. ఏమన్నాడు? ఈ ఊర్లో వాడు పాట వేయకుండా మనం ఏం చేయలేమండి అన్నాడు. అన్నాడు. నేనేం మాట్లాడలేదు, మీ ఇష్టం అండి అని చెప్పాను. నేను గెస్ట్ అని అక్కడ, మీ ఇష్టం అండి అని చెప్పాను. జాగ్రత్త వినండి. పాట తీసుకున్నాడు, ఎత్తాడు. మా ఇంటి పేరు ఏమన్నాడు? పశువుల పాక. మామూలు పాడతలా, ప్రొఫెషనల్ సింగర్లా పాడుతున్నాడు వాడు. సరే వినండి, పాట మొత్తం అయిపోయింది. నేనేం చేస్తున్నా తెలుసా? మోకాళ్ళు వేసి అదే రోజు ప్రార్థన చేశా, తండ్రి నీ చిత్తం అయితే ఇతను రేపొద్దున ఈ ఆవరణంలో కనపడకూడదు, మళ్ళీ రేపు వచ్చి ఇలాగే కూడా చేస్తాడు. లాస్ట్ రోజు మీటింగు, ఈయన మాత్రం రాకూడదని ప్రార్థన చేశా. రెండవ రోజు, జాగ్రత్త వినండి, రెండవ రోజు ఆయన ఆ ఊర్లో చిన్న కలవట్స్ ఉంటే ఆ తూముల మీద కూర్చొని ఉన్నాడు. ప్రార్థనకు మాత్రం రాలేదు. హల్లెలూయా. ఎందుకు చెప్పాను తెలుసా? ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఒక పాస్టర్ గారికి ఒక ఎక్స్పెక్టేషన్ పెడతారు. ఒక మీటింగ్ పెడదామన్నా అని అనుకో, పాస్టర్ గారు ఆ డేట్లో మా అమ్మాయికి పెళ్ళి ఉంది, మీరు డేట్లు మార్చండి. 17, 18, 19 మాకు కుదరదు. నేను ఒప్పుకున్నా, మీ అన్నయ్య ఒప్పుకోడు. ఒక ఎక్స్పెక్టేషన్. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో రాకూడదు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా రాలేదు? సంపూర్ణముగా నిన్ను నీవు సమర్పించుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. సంపూర్ణంగా దేవుని మాటకి నీవు లోబడటానికి దేవుని దగ్గరికి రావాలి. అంతేగాని దేవుని దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు వచ్చి నా నెత్తి మీద చేయబెట్టి అలా 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 ఆడించి ప్రార్థన చేస్తారనుకున్నానండి. మీరు వచ్చి చేయబెట్టి యేసు నామములో ఈ కుష్ఠరోగం మొత్తం తగ్గిపోవును గాక అంటారనుకున్నానండి. వెళ్ళి స్నానం చేయమంటారా? 7 సార్లు చేయమంటారా? మా ఊర్లో అంతకంటే నదులు లేవు, మీ ఊర్లో నేను నదులు ఉన్నాయి, గొప్ప నదులు లేవు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలా వెళ్తా ఉన్నాడు? వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళలో ఒక తెలివి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమండే ఏమన్నారు ఒక మాట ఏంటో తెలుసా? ఒకవేళ అదే ఎలీషా ఇదిగో మీ ఊరికి వెళ్ళి ఒక 30 బిల్డింగులు కట్టి 30 బిల్డింగులు 30 మంది గిఫ్ట్లు ఇవ్వండి అన్నాడు అనుకో, చేస్తారుగా? డబ్బు ఉందిగా మీ దగ్గర, విపరీతమైన డబ్బు ఉందిగా, చేస్తారుగా? సరే అదొద్దు, తీసేయి. మీ ఊర్లో ఒక 1000 మందికి చూసి మంచిగా రిచ్గా 5 స్టార్ హోటల్ లాగా భోజనాలు పెట్టండి అన్నారు అనుకో, పెడతారుగా? డబ్బున్న వాళ్ళేగా, పెడతారుగా? లేదు, ఒక 50 మందికి చూసి ఇంకోటి ఏదో వస్త్రదానమో ఏదో చేయమన్నారు, చేస్తారుగా? వీటన్నిటికంటే స్నానం చెయ్యి అనేది సింపుల్ కదా? అంతేనా? ఏదైనా ఒక గొప్ప కార్యము తలపెట్టమని చెప్పిన ఎడలా నీవు చెయ్యవా? దానికంటే ఇది చిన్న విషయం కాదా? ఏమన్నాడు? 7 మార్లు నీవు వెళ్ళి నదిలో మునగమన్నాడు. వెళ్ళి మునుగు, సింపుల్. గొప్పగా 4 బిల్డింగులు కట్టించండి, 3 ఎకరాలు రాసియండి మీటింగులకి, ఒక 3 లక్షలు ఇవ్వండి మీటింగులకి అన్నాడా? ఏమనలేదుగా. వెళ్ళి స్నానం చేయమన్నాడు, వెళ్ళి చేయండి, తప్పే ఉంది అన్నాడు. వెలిగింది. ఆహా, నిజమే, చిన్న మాటే కదా అని వెళ్ళి 7 మార్లు నదిలో మునిగితే అంటే యోర్దానులో ఎలా అయిందంట దేహము? పసివిల్లవాడి. హల్లెలూయా. ఇదిగో నీకున్నటువంటి జ్ఞానము, నీకున్నటువంటి అహము, నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్న ధనము, నీకున్న అధికారము దేవుని ఎదుట పనికిరాదు.
నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు అంటే సంపూర్ణ సమర్పణ అయిపోవాలి. హల్లెలూయా. తెలుసా, ఎలిజబెత్ రాణి ఒకరోజు ఒక మందిరానికి వెళ్ళిందంట. వెళితే క్వీన్ తీసేసి ఆ కిరీటాన్ని తీసి పక్కన కుర్చీలో పెట్టిందంట. వాళ్ళు అడిగారంట, అమ్మగారు గొప్ప రాణి, మీరు ఈ కిరీటాన్ని ఎట్లా తీస్తారండి అని అడిగారంట. ఆమె నేను ఈ దేశానికి గొప్ప రాణిని కావచ్చు, కానీ నాకంటే నేను సేవించే దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన ఎదుట నేను మోకాలు వేయాల్సిందే, ఆయన ఎదుట నేను మోకరు వెళ్ళాల్సిందే, ఆయన మాటను నేను వినాల్సిందే. ఆయన ఏది చెప్తే ఆ మాట ప్రకారం నేను నడవాల్సిందే. ఒక పాస్టర్ గారు, ఒక దైవజనులు ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకి సంపూర్ణంగా లోబడాలే. పెద్దలండి, వీడికి పాట అయిపోతే వెళ్ళిపోతాడండి. పో, నీకు హాస్పిటల్ వద్దు, నీకు రోగం వచ్చింది, హాస్పిటల్ వద్దు, వెళ్ళు. ఆ కాలు తీసేస్తారు ఆడవరకే. వాడు సంఘంలో ముఖ్యమైనడు అండి, వాడు పలహారం పెట్టబోతే వెళ్ళిపోతాడండి, వెళ్ళిపో.